మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఎండ వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆయన దృష్టికి అనుకూలంగానే ఉండాలండి. ఆయన మాటలే బైబిల్లో ఏ మాటలైతే మరి మనం వింటున్నామో చేస్తున్నామో అవి మన నోటే పెడతానని అంటున్నాడు. మరి అలాంటి మాటలు మనం మాట్లాడాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదు, వ్యర్థమైనవి ఏది కూడా మన నోటంట రాకూడదు అనమాట అండి. మరి అలా రాకూడదని దేవుని యొక్క ప్రణాళిక అనమాట. అందుకే అంటున్నాడు, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని అంటున్నాడు ఇక్కడ. మరి ఆయన మాటలు నిత్యము ధ్యానించుకుంటూ ఉండాలి. మరి అలా ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే ఆ దినము రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడనమాట. మరి అలా కాకుండా వాక్యానుసారంగా వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటూ ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నీ మీదకి శాపాన్ని రప్పిస్తాడు, కానీ మరి ఆశీర్వాదాలు రప్పించడం. ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావా? శాపాలు కావాలని కోరుకుంటున్నావా? శాపం అనేది మనం ఎప్పుడు కోరుకోకూడదు. దేవుని దగ్గర నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉండాలి. మరి ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు అనుక్షణము క్షణక్షణము కూడా ఆయన దగ్గర మనం జీవిస్తూ ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనకు ఉపయోగకరంగా ఉండాలని కోరుకోవాలండి. అలాగా కోరుకున్నట్లయితే ఆ దినం అంతా కూడా మనము ఎంతగానో సంతోషంగాను ఆరోగ్యంగాను, మరి మనమే కదండి మన బిడ్డలు కూడా చాలా సంతోషంగా ఉంటారనమాట. ఎప్పుడంటే నువ్వు ఆయన మాటలు నీ నోటంటూ ఉంచినప్పుడు మరి నువ్వు సంతోషంగాను ఉంటావు అనమాట అండి. మరి ఆనందంగా మరి నువ్వు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందకరంగా ఉంటారు. అలాగా ఉండాలనేది దేవుని కోరిక అనమాట అండి. మరి ఎప్పుడు కూడా బూతు మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదు అన్నదే దేవుడు ఖండిస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు చదివిన వారు దీవించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానము, ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకొని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్.